ఓం మనము కావ్య ప్రకాశము అనేటటువంటి చక్కటి అలంకార గ్రంథాన్ని చూసే పనిలో ఉన్నాం. ఇందులో మనం ఎక్కడి దాకా వచ్చాము అంటే, నాయన తద్ తత్ అదోషౌ నెంబర్ వన్. అది అంటే కావ్యం. అదోషౌ దోషములు లేకుండా, సగుణౌ గుణములు కలిగి. అదేంటి ద్వివచనం ఎందుకు చెప్పారండి అంటే, శబ్దార్థౌ శబ్దము గాని అర్థము గాని దోషరహితముగా ఉండి గుణయుక్తముగా ఉన్నట్లయితే, అనలంకృతి అలంకారయుక్తం కాకపోయినా ఎప్పుడు స్వాపి ఎప్పుడైనా ఒకనొకసారి దానికి కావ్యత్వ దోషం కావ్యం కాదు అంటానికి లేదు అని దాని గురించి కౌమార హరస ఏవహి పరస్థ చదువుకున్న అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఏం చెబుతున్నాడు అంటే, తద్ భేదాన్ని ఇప్పుడు కావ్యం గురించి చెప్పేశాడు. కావ్య ప్రయోజనం చెప్పాడు, కావ్యం రాయడానికి కారణాలు చెప్పాడు, కావ్యం యొక్క లక్షణం చెప్పాడు. ఇప్పుడు కావ్యంలో ఉండే రకాలు చెబుతున్నాడు. తద్భేదాన్ క్రమేణ క్రమముగా చెబుతున్నాడు. కారిక ఇదముత్తమమతిశయిని వ్యంగ్యే వాచ్యద్వ వాచ్యాధ్వనిరుద్ధై కథిత. ఇదం అంటే కావ్యము. బుధై బుధైనటి ఎవడు అంటే వైయాకరణై ప్రధానభూత స్ఫోట రూప వ్యంగ్య వ్యంజకస్య శబ్దస్య ధ్వనిరితి వ్యవహారః కృతః తతస్తన్మతానుసారిభిః అన్యైరపి న్యగ్భావిత వాచ్య వ్యంగ్య వసుదా వ్యంజన క్షమస్య కొంచెము నావి ఇయర్ ఫోన్స్. శబ్దార్థ యుగళస్య యథా అని ఉదాహరణ ఇస్తున్నాడు. నిశ్శేషచ్యుత చందనం స్తనతటం నిర్ముష్టరాగోధరో నేత్రే దూరమనంజనే పులకిత తన్వి తవేయం తనుః మిథ్యావాదిని దూతి బాంధవ జనా స్యాత్ స్యాజ్ఞాత పీడాగమే వాపీం స్నాతుమితో గతాసిన పునస్తస్ పునస్తస్వా తస్యాధమస్యాంతికం పునః పునః ఆ, తత్ తస్య అధమస్య అంతికం. అత్ర తదంతికమేవ రంతుం గతాసి ఇది ప్రాధాన్యేన అధమపదేన వ్యంజతే. ఇక్కడికి వచ్చి ఆపేద్దాం. ఇప్పుడు కావ్య భేదాలు మూడు రకాలు. ఒకటి ఉత్తమ కావ్యం, రెండు మధ్యమ కావ్యం, మూడు అధమ కావ్యం. వీటిని ఎట్లా గుర్తించాలి అంటే, శబ్దార్థాలు ఉన్నాయి కదా. శబ్దము అంటే రాసినది, దాన్నే వాచకము అంటాం. ఈ వాచకము ద్వారా మనకు ఒక అర్థము గోచరం, దాన్ని వాచ్యము అంటాం. దాన్ని వ్యాపారం అంటే ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని అభిధ అంటాం. అలాగే అర్థం ఉందో అనుకోండి. ఇట్లా వాచకము అంటే శబ్దము, అర్థము, మూడవది వ్యంగ్యము. ఈ వ్యంగ్యము ఈ శబ్దార్థాలని వదిలేసి చరిస్తుంది. అక్కడికి వదిలేసి చరిస్తుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటది? వ్యంగ్యే వాచ్యాత్ వాచ్యాత్
వ్యంగ్యే అంటే వాచ్యము కంటే కూడా వ్యంగ్యార్థము అతిశయని. అతిశయని అంటే ఎక్కువగా, ప్రధానముగా, ముఖ్యముగా, ఒక రకంగా చమత్కార స్ఫోరకముగా ఉంటే, ఇగో ఇదం ఈ కావ్యాన్ని ఉత్తమ కావ్యం అని బుధై పండితుల చేత వైయాకరణై పైగా ధ్వని ఇది కథ్యతే. ఇగో ఈ వ్యంగ్యానికి ఇంకో పేరేం చెప్పాడు అనమాట ఇప్పుడు? ధ్వని. ఇగో దీని మీద నుంచి మళ్ళీ మనకి ధ్వన్యాలోకం ఇంకో గ్రంథం ఉంది, అది కూడా మనం చదువుకుంటాం. మరి అందులో ఏ ఏ ఉద్యోతాలు ఇచ్చారో తెలియదు మనకి, వచ్చినప్పుడు చూద్దాం. ధ్వని కావ్యం అది ప్రధానంగా ధ్వని గురించే మాట్లాడతాడు ఆనందవర్ధనుడు. సరే, అంటే ఇప్పుడు ఇంతకీ ఏం తేలింది ఇక్కడ మనకి అంటే, కావ్యాలు మూడు రకాలయ్యా: ఉత్తమములు, మధ్యమములు, అధమములు అని. సారీ, ఉత్తమ కావ్యంలో ధ్వని ప్రధానంగా ఉంటుంది. మధ్యమ కావ్యంలో గుణీభూత వ్యంగ్యం ఉంటుంది. మూడవది అధమ కావ్యంలో చిత్రకావ్యం అంటారు. ఈ గుణీభూత వ్యంగ్యం అంటే అది వచ్చినప్పుడు చూద్దాం. అన్న తర్వాత ఉత్తమ కావ్యానికి ఏం చెబుతున్నాడు? ఇదం ఉత్తమం, ఇది ఉత్తమమైన కావ్యము. అతిశయిని వ్యంగ్యే వాచ్యాత్ వాత్యాధ్వ నిర్బుధై. వాచ్యాద్య ధ్వని బుధై, ధ్వని బుధై. వాచ్యార్థము కంటే వ్యంగ్యార్థము ఎక్కువ ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నట్లయితే దానిని ఉత్తమ కావ్యము అన్నారు. అంటే ఏమిటవుతాయి ఇక్కడంటే, శబ్దము కాని అర్థములు కాని వాటి యొక్క శబ్దము వాటి యొక్క అర్థాన్ని కాకుండా వాటిలోంచి ఉత్పత్తి అయ్యే ఒక వ్యంజన శక్తి ఉంటుంది. వ్యంజన అంటే డిఫరెంట్ మీనింగ్ ఇవ్వటం. అది ప్రధానంగా కనుక మనకి చెప్పబడినట్లయితే, అది ప్రధానంగా స్ఫురించేటట్టుగా ఉన్నట్లయితే, ఇగో ఆ అర్థాన్నే ధ్వని అంటారు. ఈ శబ్దార్థాలకి ఏముంటాయి? వ్యంగ్య వ్యంజక భావం ఉంటుంది. అంటే శబ్దార్థాలకి వ్యంజకము, వ్యంజము అనే వ్యంగ్యము అనే భావాన్ని వైయాకరులు ఆచరించారు కాబట్టి, అలంకారికులు కూడా ఏం చేస్తున్నారు? వాచ్యార్థము కంటే అందంగా, రమణీయముగా, బాగా ఆనందం కలిగించేలాగా అర్థాన్ని బోధించేటటువంటి శబ్దార్థాలని, అది దాన్ని బోధించే దానికన్నా వ్యతిరిక్తమైనటువంటి వ్యంగ్యాన్ని అందులో బోధిస్తాయి. దీన్ని ఏమంటారు? ఉత్తమ కావ్యం. ఇప్పుడు మనం ఒక పుస్తకం తీసాం, ఇట్లా ఏదో ఒక పుస్తకం తీసాం. తీయంగానే ఇందులో అయ్యా చెప్పండి. ఏమనుకోకండి సార్, అందరినీ మ్యూట్ చేసేస్తున్నా నేను. ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్ విషయం మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేసి నేను మాట్లాడతా. అన్యదా భావించవద్దు. ఇప్పుడు పుస్తకం తీసి ఒక వాక్యం చదివాం. చదవంగానే ఏమిటవుతుంది? మనకు ఒక అర్థం స్ఫురిస్తుంది. రాముడు అడవికి వెళ్ళాను అంటే రాముడు అడవికి వెళ్ళాను స్ఫురిస్తుంది. దీన్ని వాచ్యార్థము అంటారు. శబ్దాన్ని ఉన్న వాచకము అంటారు, దీన్ని వాచ్యార్థము అంటారు. తర్వాత ఈ శబ్ద శక్తి చేతను అంటే రాముడు అడవికి వెళ్ళాడు అనటం చేతను, లేతే అంటే దాని అర్థం వల్లను, అర్థశక్తి చేతను మన మనసుకి, సహృదయులకి, అంటే సహృదయులు అంటే
నిన్న డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. అలాంటి సహృదయుడికి మనసులో వేరొక అర్థం తోస్తుంది. ఇది శబ్దం వల్ల చెప్పబడదు, అర్థం వల్ల చెప్పబడదు, కానీ దానివల్ల డిఫరెంట్ గా తోస్తుంది. ఏమండి? ఎందుకంటే మరి ఇంట్లో రోజు అనుభవం ఏంటి ఇది. ఒక చిన్న పిల్లాడు ఏదో అల్లరి చేస్తున్నాడు అనుకోండి, ఏదో అది తగిలేసి ఇది తగిలేసి చేస్తున్నాడు. నాన్న అంటుంది వాళ్ళమ్మ. నాన్న అంటే అది ప్రేమగా పిలిచినట్టేగా. మరి నాన్న అంటే నన్ను పిలిచింది అని అనుకోవట్లే వాడు. ఓహో ఇది తగలేస్తుంది కూడా, ఇప్పుడు మా అమ్మ వచ్చి నా వీపు పగలు కొడితే అది అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. వాడికి ఆ కొత్త అర్థం ఎట్లా స్ఫురించింది ఆ పిల్లాడికి? ఇగో అదే వ్యంగ్యం అంటే. అరే, వేసుకున్నావా? వేసుకున్నావా? ఇక అందులో కాప్సిల్స్ ఉంటాయి, తీసుకో. ఉమ్, అడుక్కుంటాయి డబ్బాలో. దీన్ని వ్యంగ్యార్థం అంటారు. ఒకప్పుడు ఈ సహృదయులకి ఈ వ్యంగ్యార్థం కంటే కూడా అందులోనేరా వ్యంగ్యార్థం. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి మనకి? ఒకటి శబ్దము, రెండు అర్థము, మూడు ఈ రెండిటి కన్నా భిన్నమైన వ్యంగ్యార్థం. సహృదయుడికి ఏది నచ్చింది, ఏది తృప్తినిచ్చింది, ఏది చమత్కారిగా ఉందనిపించింది అంటే 4 hours కోటి అంటే ఆ వ్యంగ్యార్థం బాగా నచ్చింది. ఇది ఒక స్టేటస్. ఈ వ్యంగ్యాలు వ్యంగ్యాలు కాదండి, ఆ శబ్దంలోని వాచ్యార్థమే నాకు బాగా నచ్చింది, నేను ఒక సహృదయుడికి బాగా నచ్చింది. ఇది ఇంకో రెండో కాంటెక్స్ట్. అంటే ఏంది? వ్యంగ్యార్థము ఏదైతే వాచ్యార్థము కంటే వ్యంగ్యార్థము చమత్కారంగా కనపడితే ఒకటి. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, సహృదయుడికి వ్యంగ్యార్థం కంటే వాచ్యార్థం చమత్కారంగా కనపడుతుంది. ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థం చమత్కారంగా కనపడుతుంది. ఈ రెండు చెప్పేసిన తర్వాత ఏ కావ్యములో అయితే వ్యంగ్యార్థము చాలా హాయిగా వినసొంపుగా ఉండి సారవంతంగా ఉండి సహృదయులకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ కావ్యాన్ని ధ్వని కావ్యము అన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శబ్దము, అర్థము వాటి అర్థాలు కోల్పోయినాయి, వ్యంగ్యం నిలబడింది. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పని. ఇప్పుడు ఇచ్చినటువంటి ఉదాహరణ చూద్దాం. ఇంకొక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. వ్యంగ్యము స్ఫురించడానికి ఏం కావాలి అంటే ఆ ఇచ్చినటువంటి కావ్యములో ఒక వాచకము, ఒక శబ్దమే దీనికి కారణమవుతోంది. కనుక శబ్దాన్ని తప్పించలేదు, శబ్దం ఉంటుంది, కానీ ఈ శబ్దం కన్నా భిన్నమైన అర్థం మనకి గోచరిస్తుంది. కనుక మనం ఈ వ్యంగ్య కావ్యంలో ఈ ఉదాహరణలో పట్టుకునేటప్పుడు ఏ శబ్దము చేత ఈ అర్థము వ్యంజకమైంది అని మనం గమనించాలి. ఏదో ఒక వర్డ్ ఉంటుంది, కీవర్డ్. ఆ కీవర్డ్ వల్ల అందులో వ్యంగ్యం మనకి స్ఫురిస్తుంది. అది ఏడో చూద్దాం. నిశ్శేషచ్యుత చందనం. నిన్ననే చెప్పుకున్నాం, మరొక్కసారి చెబుతున్నా. ఈ ఉదాహరణలన్నీ భిన్న భిన్న కావ్యాల్లో ఉన్నవి కాబట్టి ఇది మాత్రమే చదివితే మనకి అర్థం కాదు గనక గ్రంథకర్త చెప్పిన అర్థాన్ని యథాతథంగా స్వీకరించాలి. ఎందుకంటే దాని పూర్వము పరము ఏం జరిగిందో మనకి కథ మన దగ్గర అందుబాటులో ఈ గ్రంథంలో లేదు కాబట్టి. సరే. నిశ్శేషచ్యుత చందనం స్తనతటం నిర్మృష్ట రాగోధరో నేత్రే దూరమనంజనే పులకితా తన్వీ తవేయం తను మిథ్యావాదిని దూతి బాంధవజనస్యాజ్ఞాత పీడాగమే వాపీం స్నాతుమితో గతాసి న పునస్తస్యాధమస్యాంతికం న పునస్తస్యాధమస్యాంతికం. ఒక దూతికని అంటే తన దగ్గర పనిచేసే పరిచారికని ఈ నాయిక
తన యొక్క ప్రియుణ్ణి తీసుకురమ్మని పంపించింది. ఇది అక్కడ ఫ్లాష్ బ్యాక్. కనుక ఆ నాయకుడిని తెమ్మని పంపిస్తే వాడితో ఈవిడేమన్నా రమించి వచ్చింది. స్నాన కార్యాలని అన్ని నెరవేర్చుకుని వచ్చాను అనే నెపముతో అతనితో కూడినటువంటి విషయాన్ని వెల్లడిస్తున్నట్లుగా ఈ నాయక వ్యంగ్యంగా పలికిందనమాట. ఓసి చెలికత్తె, నీ స్తనముల మీద ఉండే గంధము జారిపోయింది. సరే, నీ పెదవులకి ఎర్రటి రంగు ఉండాలి కదా, ఆ రంగు లేదు. కన్నులలో కాటికి ఉండాలి, అది కూడా పోయింది. బాగా అలసిపోయి కనపడుతున్నావు, ఒళ్ళంతా వణికిపోతున్నావు. ఇక్కడి నుంచి జాగ్రత్త పట్టుకోండి. ఇక్కడి వరకు ఒకటి, అబద్ధాలాడే మిథ్యావాదిని అంటే ఓ అబద్ధాలు చెప్పేదానా దూతి, బాంధవజనస్యాజ్ఞాత పీడాగమే అంటే నీకు బాగా కావలసిన ఆత్మీయుల యొక్క దుఃఖాన్ని తెలుసుకోనటువంటి దానా, వాపీం స్నాతుమితో గతాసి, ఇది విరహవేదనతో ఉండి, ఈ నాయిక విరహవేదనతో ఉండి ప్రియుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే ఇదేం చేసిందిట? ఆవిడ అంటున్నమాట, వాపీం స్నాతుమితో గతాసి, నువ్వేం చేసావు? నా నా దుఃఖాన్ని ఇక పట్టట్లే, బావి దగ్గర స్నానం వాడేట్టుకు వెళ్ళావు అని మీతో గతాసి అంటూ ఒక క్వశ్చన్ వేస్తుంది. నా పునస్తస్య అధమస్యాంతికం, మళ్ళీ ఆ వెధవ దగ్గరికి అయితే ఆ అధముడి దగ్గరికి అయితే పోలేదు కదా అన్నమాట అది. ఇప్పుడు ఇక్కడ ఆపితే స్నానము చేయుట, వాడి దగ్గరికి వెళ్ళుట, వాడికి ప్రయోగించిన శబ్దం ఏంటి? అధముడు. ఈ అధమ శబ్దంతో వాడి క్యారెక్టర్ని డిపిక్ట్ చేశారు. ఈవిడ వెళ్ళింది వాపి కాదని తేలిపోతూనే ఉంది. మిగతా చెప్పిన కండిషన్స్ నిశ్చేషచ్యుత చందనం స్థళతడం నిర్మోష్ట ప్రాగోధరం ఇవన్నీ కూడాను స్నానం చేసినా వెళ్ళి వాటితో కలిసి వచ్చినా కనపడే లక్షణాలే. కానీ ఇక్కడ స్ఫుటంగా ఏం కనపడింది అంటే చెప్పబడకపోయినా ఇవన్నీ కూడా వాపీన్ స్నాతమితో గదాసి కాదు, నా పునస్తస్య అధమస్యాంతికం, ఈ అధమ శబ్దం ద్వారా చాలా బాగా స్పష్టముగా అర్థమైంది ఏంటంటే ఈ ఈ దూతి వాడితో రమించి వస్తున్నది అని. అదెట్లా పట్టుకున్నారండి అంటే పిలుచుకు తీసుకురమ్మన్నది ఎవరిని? ప్రియుణ్ణి. అంటే వాడి ఆ అమ్మాయికి ప్రేమ ఉన్నట్టే కదా, అయినా సరే అధమ శబ్దం వాడింది. అంటే ఇంతకు ముందు అన్యోన్యంగా ఉండేటటువంటి వాళ్ళని విరహాన్ని తట్టుకోలేక అమ్మాయిని పంపించినట్లయితే అది రాగానే దానిలో కనపడ్డటువంటి ఈ లక్షణాలన్నీ కనపడంగానే ఇవన్నీ సంభోగ మూలకములైనట్టుగా తెలవటం ద్వారా ఈ అధమ శబ్దం చేత ఏమవుతోంది? ఈ స్నానాలు అవన్నీ సాధారణమైన చిహ్నాలు కాదు, సంభోగ సాధారణ చిహ్నాలని బలపరుస్తున్నాయి అని చెప్తూ ఇక్కడ అలా చెప్పారు. కాబట్టి ఇక్కడ శబ్దార్థము కన్నా వ్యంగ్యార్థము ప్రధానముగా, శబ్దార్థమును వదిలి వ్యంగ్యార్థమును తీసుకున్నది కాబట్టి ఇది ఉత్తమ కావ్యము అని అనబడింది. ఇది ఉత్తమ కావ్యానికి లక్షణం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటండి? శబ్దార్థముల యొక్క వాచ్య అర్థం ఒకటి ఉంది, ఇది వదిలేసి కొత్త అర్థం ఒకటి వ్యంగ్యార్థం ఉంది. దీనికన్నా గొప్పనైన అర్థమును వ్యంగ్యము ఇచ్చినది. ఇది ఉత్తమ కావ్యం. రెండోది ఏమీ లేదు, పెద్ద తేడా ఏం లేదు. ఈ అర్థం ఇలా ఉన్నదాన్ని పట్టుకునే వ్యంగ్యార్థం చెప్పడం. మొదటి దానిలో ఏం చేశాము? ఈ శబ్దార్థాన్ని వదిలేసాం, వ్యంగ్యార్థాన్ని మాత్రమే ప్రధానంగా పట్టుకున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ అధమ శబ్దం ద్వారా శృత వ్యాపారం బయటపడింది.
కానీ రెండో లక్షణం ఏమిటంటే ఇది ఉంటుంది, అది కూడా ఉంటుంది, కానీ అదే ఎక్కువగా ఉంటుంది. అది ప్రధానము, ఇది అప్రధానము అవుతుంది అనమాట. ఒకటి ప్రధానము, ఒకటి ప్రధానం. ఎప్పుడైతే అప్రధానము అని అన్నామో సరే సరే, ఎప్పుడైతే అప్రధానము అన్నారో అది రెండో స్టెప్కి వెళ్ళిపోయినట్టు అనమాట. అసలు అవసరమే లేదు అని తీసేస్తే ఫస్ట్ స్టెప్ లోనే ఉన్నట్లు లెక్క. కనుక సమర్థమైనటువంటి ఆ శబ్ద ప్రయోగం ద్వారా ఆ ధ్వనికి ఏదైతే ఉందో దాన్ని ధ్వని అన్నారు. వాచ్యార్థాన్ని ప్రాధాన్యతే లేకుండా ప్రధానంగా వ్యంగ్యం మాత్రమే కనపడుతుంది స్ఫురింపజేస్తే దానిని ఉత్తమమైన కావ్యం అన్నారు. అయిన తర్వాత అతాదృశీ గుణీభూత వ్యంగ్యం వ్యంగ్యేతు మధ్యమం. ఇది కారిక వృత్తి. అతాదృశి వాచ్యాద్ అనతిశాయిని యథా. శ్లోకం ఉదాహరణ: గ్రామ తరుణం తరుణ్య నవమంజుల మంజరీ సనాథకరం పశ్యంత్యా భవతి ముహుర్నితరా మలినా ముఖఛాయా. గ్రామ తరుణం తరుణ్య నవమంజుల మంజరీ సనాథకరం పశ్యంత్యా భవతి ముహుర్నితరాం మలిన ముఖఛాయా. ఇది శ్లోకం. ఇది దేనికి ఉదాహరణ? గుణీభూత వ్యంగ్యం అంటే మధ్యమ కావ్యానికి. ఇక్కడ ఏమైంది? సరే వృత్తి ఉంది ఇంకా. అత్ర వంజుల లతాగృహే దత్త సంకేతానాగతేతి వ్యంగ్యం గుణీభూతం తదపేక్షయా వాచ్యస్యైవ చమత్కారిత్వాత్. ఇక్కడ ఇక్కడ జరిగిన కథ ఏంటంటే ఈ వంజుల లత అనేటటువంటి ఒక ఆ లతలు ఉండే ప్రదేశము. అంటే ఆ లతలు అక్కడే ఉంటాయి, ఎక్కడ లేవు, ఆ ప్రాంతానికి అక్కడే ఉంటాయి. ఏమండి? అక్కడికి ఈ ప్రియురాలు వచ్చి కలుసుకుంటానంది. ప్రియురాలు వచ్చి కలుసుకుంటా అంది, కానీ రాలేదు. అందుకని నేనేం చేశాడు, ఈ వంజుల లత ఉంది కదా అక్కడే ఉంటుందని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఒకటి కోసుకు వచ్చాడు, ఒక లతని ఆ చేతులు ఆ పుష్పగుచ్చాన్ని కోసుకు తీసుకొచ్చాడు. అది ఎట్లా ఉంది? నవవంజుల మంజరి సనాథకరం. అంటే అప్పుడే కోసినటువంటి ఫ్రెష్ అన్నమాట. ఉన్నటువంటి ఆ పుష్పగుచ్చాన్ని చేతిలో పట్టుకుని వచ్చాడు. వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఈ ప్రియుల ఇంటి ముందుకు వచ్చాడు. వీడి నోట్లోంచి నువ్వు అక్కడికి ఎందుకు రాలేదు అని అడిగాడా? వీళ్ళిద్దరూ అక్కడ కలవాలి అనుకున్నది ఒక అరేంజ్మెంట్, పూర్వకాలంలో మనకు తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ మనకి ఎక్కడ కనెక్షన్ ఇస్తాడు అంటే వృత్తిలో ఇచ్చేస్తాడు. అత్ర వంజుల లతాగృహే దత్త సంకేత నా ఆగతేతి వ్యంగ్యం గుణీభూతం. నువ్వు వస్తానని రాలేదన్నది అనేది వ్యంగ్యము గుణీభూతము అని చెబుతున్నాడు. ఈ నా ఆగతేతి అనే మాట ఎక్కడ ఉంది అంటే పూర్వ గ్రంథంలో ఉంటుంది. ఈ శ్లోకము రాయబడిన గ్రంథంలో ముందు ఎక్కడో ఉంటుంది. సరే, వీడిది పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే అర్థం ఏమిటి? ఇది ఫ్రెష్ గా ఉంది కనుక ఇప్పుడిప్పుడే కోసింది. ఈ పువ్వు ఇంకెక్కడా దొరకదు కనుక అక్కడికే వెళ్ళినట్టు. వీడి చేతిలో ఉంది కాబట్టి వీడే కోసుకొచ్చినట్టు. ఇది వస్తానన్నది రాలేదు కనుక ఎందుకు అదెట్ట తెలిసిందయ్యా? అది ఇంట్లోనే ఉంది కాబట్టి, వాడి ఇంటి ముందే తిరుగుతున్నాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇందులో చెప్పినటువంటి
ఈ నవమంజర మంజలి సనాథకరం వల్ల వీడు అక్కడికి వెళ్ళినట్టు తెలిసింది. ఈ ఈ నాయిక రాలేదు అని తెలిసింది. ఇవన్నీ అక్కడ చెప్పబడని మాటలు వ్యంజించబడ్డాయి. కానీ ఇందులోంచి మంజులతను తీసేస్తే, నవమంజుల మంజులతను తీసేస్తే ఈ భావం వస్తుందా? రాదు. కనుక ఇక్కడ కేవల అధమ శబ్దంతో మొత్తం అంతా అర్థమైంది. ఇక్కడ ఈ పువ్వును తీసేస్తే లాభంలే, కానీ పువ్వు ఉండాలి. కానీ పువ్వు చెప్పబడిన వ్యంజించినది పువ్వు పట్టుకు తిరిగితే సరిపోతుందా? ఏం తెలిసింది అంటే నువ్వు రాలేదు, నేను అక్కడ వేలాడాను ఇప్పటిదాకా, నువ్వు చెప్తానంటే టైంకి వస్తానని ఎదురు చూశాను కానీ నువ్వు రాలేదు. ఈ మాటలన్నీ వచ్చేసి అందులో ఈ ఈ నవపల్లవం పట్టుకోవడం వల్ల. కనుక ఇది గుణీభూత వ్యక్తి. వాచ్యార్థం ప్రధానంగానే ఉండి వ్యంగ్యార్థం ప్రధానంగా లేని కావ్యానికి గుణీభూత వ్యంగ్యము లేక మధ్యమ కావ్యము అన్నారు. ఇక్కడ ప్రాధాన్యత దేనికి ఉంది? ఈ నవమంజుల మంజరి సనాథకరం దగ్గర ఉంది. మలిన ముఖ ఛాయ దగ్గర ఉంది. కానీ వ్యంజించబడినటువంటిది ఏమిటి అంటే, వ్యంజించబడింది ఏమిటి? నువ్వు రాలేదు అన్నమాట. కనుక వ్యంగ్యము గుణీభూతమై ఉన్నది అంటే తక్కువగా ఉన్నది. ఇక్కడ కేవల వ్యంగ్యము, ఇక్కడ వ్యంగ్యము తగ్గిన వ్యంగ్యము. ఇక్కడ శబ్దార్థములకు ప్రాధాన్యతే లేదు, వ్యంగ్యానికి మాత్రమే ప్రాధాన్యత. రెండో దగ్గరికి శబ్దార్థాలకి ప్రాధాన్యత ఉన్నది, వ్యంగ్యము కూడా ఉన్నది గుణీభూతంగా. ఇప్పుడు మూడోది అర్థమైపోయి ఉంటుంది. శబ్దార్థాలు మాత్రమే అంటే వ్యంగ్యం ఉండదు, అది మూడోది. సరే, అది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ ఏం చెబుతున్నాడు? సారీ, అంటే మనకి ప్రతీయమానమైనటువంటి వాచ్యార్థము కంటే, ప్రతీయమైన వాచ్యార్థము కంటే అంటే వ్యంగ్యము కంటే చమత్కారం కాకుండా వాచ్యార్థమునకు అంగమైతే, అంటే ప్రధానం ఏంటి? వాచ్యార్థం. దానికి అంగభూతముగా ఆ చమత్కారం ఉంది. ఇగో దీన్ని గుణీభూత వ్యంగ్యము అంటారు. గ్రామ తరుణం, తరుణ్య అంటే ఆ వంజుల పుష్పగుచ్చాన్ని కొత్తది చేత్తో పట్టుకున్నట్టు వాడు. ఇవి పట్టుకుని గ్రామ తరుణం అంటే ఆ గ్రామంలో ఉండే ఓ సుందరమైన కుర్రాడు. వాడిని చూస్తుంది ఎవరు? ఆ యువతి. చూడంగానే ఏమైంది? ముఖకాంతి వాడిపోయి ఉంది ఆ అమ్మాయిది. వాడిని చూడంగానే దీనికి ముఖం మాడిపోయింది. ఎందుకంటే అయ్యో వెళ్ళలేకపోయానే అని. ఆ యువ నాయకు ఎవరు? ప్రియుడి కోసం అంటే వీడి కోసం అని ఓ స్థలాన్ని సంకేతంగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ వెళ్లాల్సిన టైంకి మరి ఏ కారణం ఉన్నది, ఇంటి పనులు అయిపోయినాయో, పెద్దవాళ్ళు అడ్డొచ్చారో, ఇంకో పని చెప్పారో, మనకు అవన్నీ అనవసరం. వెరసి ఆటంకం ఏర్పడింది. ఈ ఆటంకం ఏర్పడటం ద్వారా ఆటంకం ఏర్పడిన ద్వారా ఏమైంది? అక్కడికి రాలేకపోయింది. వీడు అక్కడికి ఆల్రెడీ వెళ్ళి కూర్చున్నాడు. మన హీరో గారు గ్రామ సుందరుడు ఎంతసేపు చూసినా రాలే. ఇక నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, నువ్వు రాలేదు అని చెప్పడం కోసం ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ వంజుల పుష్పాన్ని కోసుకుని, ఫ్రెష్ నవవంజుల పుష్పం కోసుకుని చేతబత్తుకు వచ్చాడు. వాడిని చూడంగానే దాని దుఃఖం వచ్చింది. ఇది ఆ శ్లోకంలో ఉన్న తాత్పర్యం. ఇక్కడ వంజులతా గృహమునకు వస్తానని రాలేదు సుమా అనేటటువంటి వ్యంగ్యార్థము కంటే, పట్టుకుని పువ్వుతో వచ్చినటువంటి వాడు కనపడ్డ వాచ్యార్థమే చమత్కారంగా ఉంది. ఎందుకు? నువ్వు రాలేదు అన్న మాట అనొచ్చుగా. వీడు పుష్పం చూపిస్తున్నాడు ఇట్లా, అది
కనుక ఇది మధ్యమ కావ్యం అన్నారు పెద్దలు. అంటే ఆమె ముఖం రంగుగా మారిపోవటము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పారు. అంచేత గుణీభూతం అంటే అప్రధానం అని అర్థం. గుణీభూత వ్యంగ్యం అంటే అప్రధానమైన వ్యంగ్యము అని అర్థం. అంటే వ్యంగ్యార్థం ప్రధానంగా ఉందా, వాచ్యార్థం ప్రధానంగా ఉన్నదా అనే డిసిషన్ లోనే ఇది. దీనికి ఏంటి పెయిన్ బేసిస్? చమత్కారం. ఎక్కడ చమత్కారం స్ఫుటంగా వస్తుందో, వాచ్యార్థంలో వస్తుందా, వ్యంగ్యార్థంలో వస్తుందా, దీన్ని బట్టి అది ఉత్తమ కావ్యం మధ్యమ కావ్యం తేలిపోతుంది. ఇక మూడోది శబ్ద చిత్రం వాచ్య చిత్రం అవ్యంగ్యం త్వవరం స్మృతం. మూడు మాటలు చెప్పాడు ఇక్కడ. శబ్ద చిత్రం తదోషౌ శబ్దార్థౌ. మనకి గ్రంథంలో ఉండేవి రెండే. ఓ శబ్దం ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది, అంతే కదా. కనుక వ్యంగ్యము లేదు, అవ్యంగ్యం. వ్యంగ్యము లేదు, తీసవతల పడే. ఇక మిగిలిన ఏమున్నాయి అక్కడ? శబ్దం ఉంది, అర్థం ఉంది. కనుక ఇందులో ఏముంది? ఓ చిత్రంగా ఉండాలి. అంటే గుణములు గాని అలంకారములతో గాని కూడి ఉంట. దేనికి దేనికి ఉండొచ్చు? శబ్దాలంకారాలు అవ్వచ్చు, అర్థాలంకారాలు కావచ్చు. కనుక శబ్ద చిత్రం వాచ్య చిత్రం అంటే అర్ధ చిత్రం అనమాట. శబ్ద చిత్రం వాచ్య చిత్రం అవ్యంగ్యం. వ్యంగ్యం అసలు సమస్య లేదు, కొత్త అర్థం స్ఫురించడం లేదు. తూ ఇలాంటిది అవరం అంటే ఉత్తమమైనది కాదు, నీచమైనది. అధమం అని అర్థం. అవరం అంటే అధమం. స్మృతం చెప్పబడుతున్నది. చిత్రం అంటే వృత్తిలో చెబుతున్నాడు ఆ మాటని. చిత్రమితి గుణాలంకారయుక్తం అవ్యంగ్యమితి స్ఫుట ప్రతీయమానార్థరహితం వరం అథమం యథా. ఇప్పుడు అధమ కావ్యాలు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. ఏమిటవి? శబ్ద చిత్రము అర్ధ చిత్రము కలిగిన. అవ్యంగ్యం అన్నాడు కాబట్టి స్ఫుటంగా ఎటువంటి ప్రతీయమానార్థము మనకి గోచరించ రహితం. గోచరించడం కాదు, లేదు. అది అవరం అంటే అధమమైంది. కనుక మనకి రెండు ఉదాహరణలు వస్తాయి ఇక్కడ. ఎందుకు? ఒకటి శబ్ద చిత్రానికి ఇవ్వాలి, రెండోది వాచ్య చిత్రం అంటే అర్ధ చిత్రానికి ఇవ్వాలి. కనుక ముందు ఒకటి చదువుతా, కొంచెం కష్టమైన జాగ్రత్త చదువుతా, ప్రయత్నం చేస్తా. స్వచ్ఛందోచ్ఛలదచ్చ కచ్చ కుహరచ్ఛాతే తారాము గుచ్చట మూర్ఛన్మోహ మహర్షి హర్ష విహిత స్నానాహి కాహ్ని కాహ్నాయ విద్యాదుర్జదురాదుర దుర్ధురద్దరి దీర్ఘాదరిద్రద్రుమ ద్రోహోద్రేకమహోర్మిమేదురమదా మందాకిని మందత. ఇది ఒకటి. రెండోది ఇది శబ్ద చిత్రానికి. ఆ శబ్దాలు ఎట్లా వెళ్తున్నాయో చూడండి, దానిలో ఏమర్థం తర్వాత మాట్లాడదాం. స్వచ్ఛందోచ్ఛలదచ్చ కచ్చ కుహరచ్ఛాతే తారా తారాంబుచ్చట మూర్ఛన్మోహ మహర్షి హర్ష విహిత స్నానాహ్నిక నాయవః విద్యాదుద్యదురారద దురా దురారద దుర్ధర దీర్ఘాదరిద్రద్రుమా ద్రోహోద్రేకమహుర్మిమే దురమద మందాకిని మందత. మందాకిని అంటే గంగా నది గురించి చెబుతున్నాడు. తర్వాత వాచ్య చిత్రం యథా. వాచ్య చిత్రం ఎలా ఉంటుందయ్యా? వినిర్గతం మానదమాత్మ మందిరాత్ భవత్యుపసృత్య యదృచ్ఛయాపియం సంభ్రమేంద్ర ద్రుపపాతితార్గళ నిమీలితాక్షీవ భియామరావతి.
ఇవి 2 శ్లోకాలు ఇచ్చారండి ఇక్కడ. అంటే వ్యంగ్యార్థము అన్నది శూన్యంగా ఉంటుంది. వ్యంగ్యార్థము శూన్యంగా ఉంటుంది, ఏముండదు అక్కడ. ఇది అధమ కావ్యం. ఇది ఎన్ని రకాలు? శబ్ద చిత్రము, అర్ధ చిత్రము అని 2 రకాలు. చిత్రం అంటే ఏమిటయ్యా? గుణాలంకారాలతో కలిసి ఉన్నది, అది చెప్పుకున్నాం. ప్రతీయమానార్థము స్పష్టముగా లేనిది అంటే ఏమిటనమాట? వ్యంగ్య అర్థ శూన్యమైనది. ఇవి సాధారణంగా శబ్దార్థాలు అలంకారాలు కానీ గుణ అలంకారాలతో కలిసి ఉంటున్నారు కదా. శబ్దాలంకారాలు ఏవేవి ఉన్నాయి అంటే లాటానుప్రాస, చేకానుప్రాస, వృత్యనుప్రాసము, తరువాత యమకము, ఇవన్నీ ఉన్నాయి. లేదా అనుప్రాసలతో ఉండేవి, చేకానుప్రాస, లాటానుప్రాస, ఇవన్నమాట. లేదా ఉపమానాలంకారాలతో ఉండేది అంటే శబ్దాలంకారాలు అర్థాలంకారాలు రెండు చెప్పాడు అనమాట. దీనిలో రకరకాల వాళ్ళు రకరకాల అభిప్రాయాలు తర్వాత తర్వాత చెప్తారు. వాటిని మనం ప్రస్తుతానికి మనం చదవక్కర్లేదు. కానీ వీటి అర్థాలు తెలుసుకోవాలి. చిత్రం అంటే గుణాలు అలంకారాలు అని చెప్పుకున్నాం కదా. ఆ వ్యంగ్యం అని స్పష్టంగా చెప్పేశాడు. వ్యంగ్యం ఏమాత్రం లేనిది అని మాత్రం అర్థం కాదు, మనకి స్ఫుటముగా గోచరించనిది అని. అవ్యంగ్యం అంటే స్ఫుటముగా గోచరించని, అస్సలు లేని అవతల దగ్గర వారేసిందని కాదు. తర్వాత దీనికి అవరం అంటే అధమమైనది అని పేరు పెట్టాడు. ముందు శబ్దానికి ఉదాహరణ తీసుకుందాం. స్వచ్ఛంద, అది ఉంది కదా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? స్వచ్ఛంద, స్వేచ్ఛగా, ఉచ్చలత్, ఎగిరి పడుతున్నటువంటి, కచ్చ, స్వచ్ఛమైనది, కచ్చ, జలప్రాయమే అంటే నీళ్లు బాగా ఉండేటటువంటి ప్రదేశం యొక్క, కుహర, బిలమునందు, ఛాతేతర అంటే బాగా అత్యధికంగా ఉన్నదైనటువంటి, అంబు అంటే జలము యొక్క, ఛట అంటే గనక నాన్ స్టాప్ గా పరంపరగా దూసుకొస్తున్న ప్రవాహం చేత, విపరీతమైన ప్రవాహం చేత, మూర్ఛన్మోహ తొలగిపోయినటువంటి అజ్ఞానము గల, మహర్షి మహర్షుల చేత, హర్ష ఆనందముతో, విహిత స్నానాహ్నిక స్నానాలు చేయబడి, ఆహ్నిక కృత్యాలు అంటే పొద్దున కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలు. స్నానము అంటే పొద్దున కూడా కదా, ఆహ్నికములు అంటే పొద్దున కూడా చేసే కార్యక్రమాలు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం. ఇగో ఆహ్నికం. తర్వాత ఉజ్జుదుదార దుర్ధరధరీ, ఉద్య ఎగురుతున్న అత్యధికమైనటువంటి, దుర్ధరం అంటే కప్పలు, కప్పలు కలనటువంటి, అది దాంట్లో దీర్ఘాదరిద్ర అనేటువంటి దీర్ఘ సమాప్తి అవుతుందో పొడవైనటువంటి, అదరిద్ర అంటే శాఖాదులతో నిండినటువంటి, ద్రుమ అంటే వృక్షముల యొక్క, ద్రోహ ద్రోహం అంటే వాటి పడేస్తారనమాట. ఈ దీంతో కొట్టుకుపోతుంటే అవి కొట్టుకుపోతుంటాయి. ఉద్రేక పైకి లేచినటువంటి, మహోర్మి పెద్ద తరంగముల యొక్క, మేదురమద దట్టమైన అహంకారము గల, మందాకిని, మందాకిని నది అంటే గంగా నది, వహ మీకు, మందత మాంద్యమును అంటే బద్ధకాలని, అన్నయ్య శీఘ్రముగా, భిద్యాత్ భేదించుగాక, మీలో ఉన్న మాంద్యాన్ని భేదించుగాక. ఇక్కడ ఏం జరిగింది? ఒకే వర్ణము మాటి మాటికి ఆవృత్తి చేయటం ద్వారా వృత్యనుప్రాసము అనే ఒక శబ్దాలంకారం వచ్చింది. అలాగే
ఈ శబ్ద చమత్కారం కానీ ఇందులో పెద్ద అర్థానికి ఏమి గొప్పగా చెప్పుకోవాల్సిన అర్థం ఏం లేదు మనకి. గంగా నది ఎట్లా పారుతుందో చెప్పాడు. అయ్యా నాయన కొండ గుహలో ఉంది, అందులోంచి ఓ ధార బాగా రావటం చేత, ఆ కప్పలు ఎగురుతూ ఉండడం చేత ఆ ఋషులందరూ వచ్చే ప్రవాహానికి ఆనందపడి అందులో స్నానం చేసి పొద్దున్న చేసుకోవాల్సిన నిత్యకృత్యాలు చేసుకున్నారు. అలాంటిది మీకు బద్ధకాలు లేకుండా ఈ నది చేయుగాక. అయిపోయింది. ఇది మందాకిని నది. మరి వాచ్యార్థానికి ఏమి ఇచ్చాడు అంటే ఇంకోటి ఇచ్చాడు. ఏమిటది? ఇది ఒకసారి చదువుకుందాం. వినిర్గతం మానదమాత్మ మందిరా మందిరాత్, వినిర్గతం మానదమాత్మ మందిరాత్ భవత్యుపసృత్య యదృచ్ఛయాపి యం స సంభ్రమేంద్రద్రతపాతితార్కళ నిమీలితాక్షీవ. ఇక్కడది ఉపమలంకారం. నిమీలితాక్షీవ కన్ను రెప్పబూసినట్టుగా అని వలె అమరావతి, అమరావతి నగరం భయపడింది. ఏమండి, ఇది కాశ్మీర దేశానికి చెందిన మేంఠ కవి అనే ఆయన రచించినటువంటి హయగ్రీవ కథ అనే ఒక నాటకంలోని శ్లోకంట. అది వాళ్ళు చెబితేనే మనకు తెలియాలి. నేను సొంతంగా కనిపెట్టి చెప్పి ఏదేమీ లేదు, గ్రంథంలోనే చెప్తున్నా మీకు. శత్రువుల గర్వాన్ని అణిచే ఏ హయగ్రీవుడు మరొక పని మీద తన నగరం నుంచి బయలుదేరినా కూడా, ఇక్కడ ఈ హయగ్రీవుడు అంటే మనము పూజించే ఆ, హయగ్రీవుడు అనేటువంటి దైవము కాదు, ఈయన రాక్షసుడి పేరు ఇది. సార్ నమస్తే సార్. తొందరగా చెప్పు, క్లాస్ లో ఉన్నా. వర్షం ఉంది కదా సార్, రేపు పొద్దున వస్తాం. మరి మీరు ఉంటున్నారా లేదో మరి లేదు, విను. వర్షం గొడుగేసుకురా. హయగ్రీవుడు అనే రాక్షసుడు. వీడు మాట్లాడితే ఏం చేస్తాడు? స్వర్గం మీదకి దండెత్తుతూ ఉంటాడు. అంతే కదా. రాక్షసుల పని అంటే స్వర్గం మీద దండెత్తడం. యాక్చువల్ గా ఈ హయగ్రీవుడు ఏం చేస్తున్నట? వేరే పని మీద బయటకు వెళ్తున్నాడు, స్వర్గం మీద దండెత్తడానికి కాదు. ఈ హయగ్రీవుడు అనే అసురుడు సారీ, శత్రువుల గర్వాన్ని అణిచేటటువంటి లక్షణం ఉన్న ఈ హయగ్రీవుడు ఏదో పని మీద నగరం నుంచి బయలుదేరినా కూడా, వాడు బయలుదేరాడనే వార్త తెలిసిపోయింది. తెలియంగానే ఏం చేశాడు ఇంద్రుడు? గబగబ గబగబ ప్రాకార ద్వారాన్ని తలుపులు గడియ బిగింపించేశాట. అంటే అమరావతి నది యొక్క అమరావతి ఆ, నగరం యొక్క తలుపులు దగ్గరికి తీసుకొచ్చి గడియ పెట్టాడు. అర్గళ గడియ పెట్టేశాడు. అది ఎలా ఉందిట అంటే, ఆ అమరావతి నగరం అంతా భయంతో గ- తలుపు తీసుంటే ఎట్లా ఉంటుందండి? ఇట్లా తీసుంటుంది. మూసేస్తే ఎట్లా ఉంటుంది? ఇట్లా మూసేసి ఉంటుంది. అట్లాగే ఎట్లా ఉందిరా అంటే, అమరావతి నగరం అంతా భయంతో కళ్ళు మూసుకున్నదా అంటే, కళ్ళు తెరిచి ఉంటే కనబడుతుంది, మూసుంటే అమరావతి తలుపులు ఇది కళ్ళు కనురెప్పలకిడ అన్నట్లు అయిపోతుందో అని దీని అర్థం. ఇక్కడ చక్కటి ఉపమానాలంకారం ఉంది. ఉపమాలంకారం ఉంది, ఇంకేమీ లేదు. కనుక ఇంకోటి కూడా ఉంది. ఈ కళ్ళు మూసుకోవటాన్ని ఉత్ప్రేక్ష, ఎందుకంటే అది అసంభవం. ఈ హయగ్రీవుడనే అసురుడు భయపడి అమరావతి ద్వారాలన్నీ మూసివేయడం, భయంతో నగరం కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ ఉత్ప్రేక్షించటం అంట. ఉత్ప్రేక్ష. ఇలాంటి అలంకారాలతో ఇవా అన్నాడు కాబట్టి అక్కడ మనం ఉపమా కూడా చెప్పుకోవచ్చు. ఈ అలంకారాలకి మాత్రమే ప్రాధాన్యం ఉంది. అంటే ఏంటి? అది ఇచ్చినటువంటి శబ్దం కన్నా అది ఇచ్చినటువంటి అర్థానికి ప్రాధాన్యత వచ్చింది. కనుక ఈ హయగ్రీవ అనే అసురుడి యొక్క దీనిలో వాచ్యార్థం ఏమిటి? హయగ్రీవుడి యొక్క ప్రతాపాన్ని గురించి మనకి తెలియజేశాడు అనేది మనకి కనపడుతూనే ఉంది, స్ఫుటంగానే ఉంది. కానీ ఇది వీరరసానికి ఉదాహరణగా చెప్పొచ్చు, కానీ అర్థచిత్రానికి కాదు అంటూ ఒకానొక మహాకవి
దీనికి అభ్యంతరాన్ని తెలియజేశాడు. ఎప్పుడు ఏదైనా సరే సద్విమర్శకి లోనయ్యే అవకాశమే ఉంది. ఇంకో చిన్న మాట, అప్పయ్య దీక్షితుల వారు ఇందాక చెప్పామే, ఏది నిశ్శేషచ్యుతి చందనం, అది నాకు గుర్తుండి అప్పయ్య దీక్షితుల వారు రాసింది. అప్పయ్య దీక్షితుల వారు రాసినటువంటి అలంకార గ్రంథంలో అనేక ఉదాహరణలని జగన్నాథ పండితరాయల వారు ముక్కలు 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 ముక్కలుగా నరికేసి దాన్ని కామెంట్ చేశారు. ఎవరి స్థాయి వాళ్ళే, దాని జోలి మనం పోద్దు, మనం అది ఆలోచించే పని, చెప్పింది వినటం వరకే. కనుక ఇక్కడ ఇలా కనబడుతోంది అనే ఒక అభ్యంతరాన్ని తర్వాత వాళ్ళు చెప్పి ఉండదు కాక, కానీ కావ్య నిర్మాణం చేసినటువంటి కావ్య ప్రకాశ రచనా కాలంలో ఆయనకి, ఎవరికి, మమ్మటుడికి తోచినటువంటి ఉదాహరణ ఇది. కనుక ఇది అర్ధచిత్రానికి ఉదాహరణగా చెప్పారు. మనం పరీక్షల్లో ఈ ఈ ఈ ఇది దీని ఇట్లా ఖండించబడిందని రాయాల్సిన అవసరం లేదు, అర్ధచిత్రానికి ఉదాహరణ రాస్తే సరిపోతుంది. కనుక కావ్యాలు మూడు రకాలు. ఒకటి ధ్వని, రెండు గుణీభూత వ్యంగ్యం, మూడు చిత్రకావ్యం. ఇక్కడితోటి ఇది ఈ విధంగా ఎవరు నిర్ణయించాడు? ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో చెప్పాడు. కానీ కావ్య ప్రకాశంలో మమ్మల్ని ఏ విధంగా చేశాడు? ఉత్తమ, మధ్యమ, అధమం అన్నాడు. అధమం లేక అవరవం కూడా అనొచ్చు. ఇలా కావ్య ప్రయోజనాలు, కావ్య కారణాలు, కావ్య లక్షణాలు, కావ్యములో మూడు రకాల భేదాలకి ఉదాహరణలు చెప్పుకోవటం ద్వారా ప్రథమోల్లాసం సమాప్తి. దీంతో ప్రథమోల్లాసం అయిపోయింది. రేపటి నుంచి మనం ద్వితీయోల్లాసంలోకి వెళ్తాం. అక్కడ అది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉల్లాసం అండి. ద్వితీయోల్లాసము, తృతీయోల్లాసము అంటే ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది కనుక చదువుకుంటే ఒకటి రెండు సార్లు వచ్చేస్తుంది. నోటీ చేయాలా వద్దా అనేది మన నిర్ణయం. కానీ కంటెంట్ వైజ్ అసలు ఏమిటి అన్నది ముందు ముందు చాప్టర్స్లో ఉంటుంది. అక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. దీంతో ప్రథమోల్లాసం పూర్తయింది.